నమస్కారం. ఈరోజు మనం చూడబోయే ఈ విశ్లేషణ కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు సుమ. ఇదొక అద్భుతమైన సైకలాజికల్ కేస్ స్టడీ. సరైన కమ్యూనికేషన్ లేకపోతే ఎంతటి బలమైన బంధాలైనా ఎలా ముక్కలైపోతాయో ఈ కథ మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ప్రాచీన కాలం నాటి ఈ సంఘటన మోడర్న్ డే లైఫ్కి ఎంత కరెక్ట్గా సరిపోతుందో మనం చూద్దాం. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒకే రక్తం, ఒకే రాజ్యం, కానీ ఒకే ఒక్క అపార్థం. ఈ కోట్ వినగానే మీకు అర్థమైపోయి ఉంటుంది. రామాయణంలో ఎన్నో గొప్ప గొప్ప ఘట్టాలు, యుద్ధాలు ఉన్నాయి. కానీ వాలి సుగ్రీవుల మధ్య జరిగిన ఈ విషాదం మాత్రం కేవలం ఒక చిన్న అపార్థం చుట్టూనే తిరుగుతుంది. ఒకప్పుడు ప్రాణానికి ప్రాణంగా ఉండే ఈ అన్నదమ్ములు బద్ధ శత్రువులుగా ఎలా మారారో మనమిప్పుడు డీటెయిల్గా తెలుసుకుందాం. మొదటి భాగం, అజేయుడైన మహారాజు వాలి. ఈ విషాదం ఎందుకు జరిగిందో పూర్తిగా అర్థం కావాలంటే కిష్కింద రాజ్యంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న పవర్ డైనమిక్స్ ఎలా ఉండేవో మనం ముందుగా చూడాలి. వాలి అంటే ఏదో సామాన్యమైన రాజు కాదు. ఆయన ఒక అన్స్టాపబుల్ ఫోర్స్. ఆయన బలాన్ని చూసి సాక్షాత్తు దేవుళ్లే ఆశ్చర్యపోయేవారు. ఇక తమ్ముడు సుగ్రీవుడికైతే తనన్న అంటే ఒక దేవుడితో సమానం. అంతటి గౌరవం, ఆరాధన ఉండేవి. ఇక్కడ ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే వాలికున్న దైవిక వరం. ఎవరైనా సరే వాలితో యుద్ధానికొస్తే వాళ్ల సగం బలం ఆటోమేటిక్గా వాలికొచ్చేస్తుంది. అంటే వాలిని ఓడించడం అసాధ్యమన్నమాట. దీనివల్ల సుగ్రీవుడికి తన అన్న అంటే ఉన్న ఆరాధనతో పాటు లోపల ఎక్కడో ఒక తెలియని భయం, ఒక రకమైన బెదులు కూడా ఎప్పుడూ ఉండేవి. రెండవ భాగం, గుహ దగ్గర జరిగిన ప్రాణాంతకమైన అపార్థం. అసలు కథ ఇక్కడే టర్న్ తీసుకుంటుంది. మాయావి అనే ఒక రాక్షసుడు కిష్కిందకు వచ్చి వాలిని సవాలు చేస్తాడు. ఇంకేముంది, కోపంతో ఊగిపోతున్న వాలి వాణ్ణి వెంటాడటం మొదలుపెడతాడు. అలా ఆ వేట వాళ్లనొక భారీ చీకటి గుహ దగ్గరకు తీసుకువెళ్తుంది. నేను లోపలికి వెళ్తాను, 15 రోజుల వరకు బయటే ఉండు. గుహలోకి వెళ్లే ముందు వాలి తన తమ్ముడికిచ్చిన ఖచ్చితమైన ఆర్డర్ ఇది. చూడ్డానికి ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది కదా, కానీ ఒక మహా వినాశనానికి, ఒక భయంకరమైన అపార్థానికి బీజాలు పడింది ఖచ్చితంగా ఈ క్షణంలోనే. ఒక్కసారి ఈ టైం లైన్ని గమనించండి. టెన్షన్ ఎలా బిల్డ్ అవుతుందో అర్థమవుతుంది. మొదటి రోజు, 5వ రోజు, 10 రోజులు గడిచాయి. 15వ రోజొచ్చేసరికి ఆ గుహలోంచి భయంకరమైన అరుపులు వినిపించాయి. ఆ వెనుకే నెత్తురు ఏరులై బయటకొచ్చింది. అది చూడగానే సుగ్రీవుడికి గుండె ఆగినంత పనైంది. అజేయుడైన తన అన్న ఇక లేడు అని అతను డిసైడ్ అయిపోయాడు. భయంతో, పానిక్లో ఉన్నప్పుడు మనిషికి ఆలోచనా శక్తి పనిచేయదు కదా. సుగ్రీవుడు కూడా అలాగే చేశాడు. ఆ రాక్షసుడు ఎక్కడ బయటకొచ్చేస్తాడో అన్న భయంతో గుహద్వారానికి ఒక పెద్ద బండరాయిని అడ్డుపెట్టేశాడు. ఏడుస్తూ కిష్కిందకు తిరిగి వచ్చాడు. రాజ్యం అనాథ కాకూడదని మంత్రులందరూ అతనికి పట్టాభిషేకం చేసేశారు. ఇక్కడ సుగ్రీవుడు చేసింది కుట్ర కాదు, కేవలం భయం వల్లే. నిజమేంటో కన్ఫర్మ్ చేసుకోకుండా తీసుకున్న ఒక ప్రాణాంతకమైన నిర్ణయమది. మూడవ భాగం, ఒక సోదరుడి అంధకారమైన కోపం. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్. వాలి చనిపోలేదు. అతను ఆ రాక్షసుడిని చంపి బండరాయిని బద్దలుగొట్టుకొని మరీ రాజ్యానికి తిరిగొచ్చాడు. వస్తూనే సింహాసనం మీద తన తమ్ముడు కూర్చునుండటం చూశాడు. ఇక్కడే అసలు కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత డ్యామేజ్ చేస్తుందో తెలుస్తుంది. ఆ గుహ మూసి ఉండటాన్ని చూసి వాలి ఏమనుకున్నాడంటే, నా సొంత తమ్ముడే నన్ను మోసం చేశాడు, రాజ్యం కోసం నన్ను లోపలే ఉంచి చంపాలని చూశాడు అని ఫిక్స్ అయ్యాడు. కనీసం అసలేం జరిగిందో అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదు. వాలి కోపంతో రగిలిపోయాడు. సుగ్రీవుడు ఎంత ఏడ్చినా, అన్నా నేను భయపడ్డాను, నువ్వు చనిపోయావనుకున్నాను అని బతిమిలాడినా ఒక్క మాట కూడా వినలేదు. అతన్ని రాజ్యం నుంచి బయటకు గింటేశాడు. అంతటితో ఆగకుండా నీచంగా తన తమ్ముడి భార్యను కూడా తన దగ్గర బలవంతంగా ఉంచుకున్నాడు. గుడ్డి కోపమంటే ఇదే. 4వ భాగం, బాధలో కుదిరిన స్నేహబంధం. ప్రాణభయంతో పారిపోయిన సుగ్రీవుడు వాలికి ఎంట్రీ లేని ఋష్యమూక పర్వతాల మీద దాక్కున్నాడు. అంటారు కదా, అన్నీ కోల్పోయినప్పుడే ఒక కొత్త దారి దొరుకుతుందని. సరిగ్గా అక్కడే సుగ్రీవుడికి రామలక్ష్మణులతో పరిచయం ఏర్పడింది. అసలు రాముడికి సుగ్రీవుడికి అంత బలంగా ఎలా స్నేహం కుదిరిందో తెలుసా? ఇద్దరు బాధ ఒకటే. ఒకరు అపహరణకు గురైన తన భార్య కోసం వెతుకుతూ అడవుల్లో తిరుగుతున్నారు. మరొకరు భార్యను, రాజ్యాన్ని కోల్పోయి అవమానంతో దాక్కుని బతుకుతున్నాడు. ఆ సమానమైన బాధే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేసింది.
రాముడి అండ చూసుకుని సుగ్రీవుడు వెళ్లి వాలిని సవాలు చేశాడు. మొదట ఇద్దరూ ఒకేలా ఉండడంతో రాముడు బాణం వెయ్యలేకపోయాడు. సుగ్రీవుడు బాగా దెబ్బలు తిన్నాడు. ఆ తర్వాత సుగ్రీవుడి మెడలో ఒక పూలమాల వేసి గుర్తుగా పంపాడు రాముడు. ఈసారి జరిగిన భీకర యుద్ధంలో వ్యూహాత్మకంగా చెట్టుచాటు నుంచి రాముడు వేసిన మహాబాణం అజేయుడైన ఆ వాలి ఛాతిని చీల్చుకుంటూ వెళ్ళింది. 5వ భాగం నమ్మకంపై ఒక శాశ్వతమైన పాఠం. ఎప్పుడైతే వాలి నేల కొరిగాడో అప్పుడు ఈ కథ ఒక యుద్ధం నుంచి ఒక గొప్ప ఫిలాసఫీ వైపు మళ్ళుతుంది. ఖచ్చితంగా మనకి అవసరమైన అసలైన మెసేజ్ ఇక్కడే ఉంది. నన్ను చాటు నుంచి ఎందుకు కొట్టావు అని వాలి అడిగినప్పుడు రాముడు ఇచ్చిన ఆన్సర్ ఇది: ధర్మాన్ని దాటినవాడు రాజు కాదు. కోపంతో నీ తమ్ముడు భార్యను ఎప్పుడైతే లాక్కున్నావో అప్పుడే నువ్వు అధర్మంలో అడుగుపెట్టావు అని చెప్పాడు రాముడు. గుడ్డి కోపం వల్ల ఒక మనిషి ఎంతగా దిగజారిపోతాడో ఈ మాటలు ఎక్సలెంట్గా వివరిస్తాయి. రాముడి మాటలు వినగానే వాలీలో రియలైజేషన్ మొదలైంది. నన్ను క్షమించు తమ్ముడా అనన్నాడు. ఏ తమ్ముణ్ణైతే తను తప్పుగా అర్థం చేసుకున్నాడో ఆ తమ్ముణ్ణి చూసి చిట్ట చివరిసారిగా క్షమాపణలు అడిగాడు. ప్రాణాలు వదిలే క్షణంలో కాని ఆ మహారాజుకి తన తప్పేంటో అర్థం కాలేదు. సరే, ఇదంతా ప్రాచీన కాలంలో జరిగింది కదా, ఇప్పుడు మనకెందుకు అనిపించవచ్చు. కానీ ఒక్కసారి ఈ ఎపిక్ స్టోరీని మనం మోడర్న్ లైఫ్కి అప్లై చేసి చూద్దాం. సగం సగం ఇన్ఫర్మేషన్తో కేవలం అజంప్షన్స్తో వెళితే ఎంత నష్టం జరుగుతుందో చూశారు కదా. అలాగే అదుపులేని కోపం ఎదుటివారి మాట విననివ్వదు. కమ్యూనికేషన్ గ్యాప్ ఉంటే ఎంత గాఢమైన ప్రేమైనా సరే చివరకు యుద్ధంగా మారుతుంది. ఫైనల్గా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, లోకాన్ని జయించగలిగే బలమున్న ఒక రాజు కేవలం ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల తన ప్రాణాలనే పోగొట్టుకున్నాడు. మరలాంటప్పుడు భావ వ్యక్తీకరణ, నమ్మకం విఫలమైతే మన బంధాలు ఎంత సురక్షితం చెప్పండి? మన రిలేషన్షిప్స్ని ఎలా కాపాడుకోవాలి అనేదానికి ఈ ప్రాచీన గాథ ఒక పర్ఫెక్ట్ వార్నింగ్ లాంటిది. ఎప్పుడూ మనసు విప్పి మాట్లాడుకుంటూ అపార్థాలకు తావివ్వకుండా బంధాలను కాపాడుకుందాం. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.